సో, ఇప్పుడు జనరల్‌గా మనం ఎవరిదన్నా ఒక కథ తీసుకొని ఒక స్టోరీ చేస్తే వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఎన్ఓసి తీసుకోవడం చేస్తారు కదా! ఇప్పుడు ప్రిడామినెంట్‌లీ ఎంత ఫిక్షనలైజ్ చేసినా శ్రీకాకుళం దగ్గర మచిలేశ్వరం అనే విలేజ్ దగ్గర కొంతమంది తీసుకున్నారు కదా! తీసుకున్నాం. వాళ్ళకేం చేస్తారు మీరు? జనరల్‌గా వాళ్ళకి మేము ఒక రెమ్యునేషన్ కింద ఇచ్చాము. ఓకే. ఇచ్చి అంటే వాళ్ళ కథల్లో కూడా ఇన్స్పైర్ అయ్యాం కొన్ని ఇన్సిడెంట్స్ని. ఐ కెనాట్ సే దట్ ఫుల్లీ మొత్తం వాళ్ళదే ఉంటుందని చెప్పి, అది తప్పు కూడా అవుతుంది. అది వాళ్ళ నుంచి ఒకటి రెండు సీన్స్ ఇన్స్పైర్ అయ్యాము. బట్ బేస్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు కాబట్టి అండ్ మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళది టైం లైన్ ఫాలో అయ్యాం. అది బట్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి జీవితాలు అక్కడ జరిగినాయి కాదు. ఓకే. సో వాళ్ళు కంఫర్టబుల్ రెమ్యూనరేషన్ ఇచ్చాం. దేర్ ఆర్ నియర్లీ 21 పీపుల్. యాక్చువల్ 21 పీపుల్ది కూడా లేదు దీంట్లో. ఓకే. ఇద్దరు ముగ్గురుదే తీసుకున్నాం. ఎందుకంటే ఏదైతే మాకు నిజంగా హార్ట్ టచ్ అయిన ఇద్దరు ముగ్గురు ఇన్సిడెంట్స్ని వాళ్ళే తీసుకున్నా కూడా మేము 21 పీపుల్కి వీ హ్యావ్ గివెన్ అమౌంట్. ఓకే. సో నాగ చైతన్య గారు కానీ అఖిల్ గారు కానీ ఎక్కువగా అక్కినేని ఫ్యాన్స్ ఏమంటారంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ చేతిలో పెట్టండి, కొంచెం అన్ని లెక్కలు వేసుకుని లెక్కలో కొలతలతో జాగ్రత్తగా లాంచ్ చేసే ప్రొడ్యూసర్ల చేతిలో పెట్టండి. నాగార్జున గారి మీద ఎప్పుడూ ప్రెజర్ ఉంటుంది. మధ్యలో ఒకటియారా సినిమాలు తీశారు కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఇప్పుడు ఒక స్కేల్ పరంగా ఇప్పుడు అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసే సినిమా పరంగా మీరు లావిష్ స్పెండింగ్ అన్ని రకాలుగా చూస్తే ఇదే ప్రాజెక్ట్ అక్కినేని ఫ్యాన్స్కి. నాగార్జున గారు ఏమన్నారు అసలు ఫస్ట్ ఇవి చెప్పినప్పుడు? నాగార్జున గారు అరవింద్ గారు 2 సార్లు కథ విన్నారండి. ఓకే. 2 సార్లు కథ విన్నారు. అంటే చందు గారు ఏం చేశారంటే స్క్రీన్ ప్లే మార్చుకున్న తర్వాత 2 times నేరేషన్ ఇచ్చారు. ఫస్ట్ టైం ఒక నేరేషన్ ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఆయన కంప్లీట్ చేసుకుని ఒక నేరేషన్ ఇచ్చారు. ఇచ్చి నాగార్జున గారు ఏంటంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కథ అయితే బాగుంది, ఇంకా మీ ప్రొడక్షన్ హౌస్లో దీన్ని ఎలా మేక్ చేస్తారు ఇవన్నీ మేము చూసుకోక్కర్లేదు. సో 100% ఏంటంటే మీరు మీ మీద నమ్మకం సార్, నాకైతే కథ అయితే చాలా బాగుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు ఆయన. అంతే. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్లాగా ఏం జరుగుతుంది అంత బాగుంది కదా ఇట్లాగా పాజిటివ్గా మమ్మల్ని ఎంకరేజ్ చేయడమే కానీ ఎప్పుడు కూడా అసలు ఇంటర్ఫియరెన్స్ లేదు. అంటే ఆయనకి ఆ మెచ్యూరిటీ ఆ రెస్పెక్ట్ వేరే ఉంటుంది ఆయనతో. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా మేము వర్క్ చేసాం సేమ్ ఫ్యామిలీతో. పర్ఫెక్ట్గా ఎక్కడ వరకు ఏ సజెషన్ ఇవ్వాలి, మమ్మల్ని ఎక్కడ వరకు మాకు ఎట్లా చెప్పాలనేది నాగార్జున గారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఆ విషయంలో. అసలు ఎక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ మాకు ఫ్రిక్షన్ సిచ్యువేషన్ ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా ఆయన దగ్గర నుంచి అది ఉండదండి. సో చూసారా ఆయన సినిమా? ఏమండి ఆయన సినిమా చూసారా? ఆయన షూటింగ్లో ఉన్నారు కదా, బ్యాంకాక్ షూటింగ్లో. ఐ థింక్ నిన్నే వచ్చినట్టు ఉన్నారు ఆయన. ఓకే. చైతన్య గారు ఇంకా మాకైతే ప్రోగ్రామ్ చెప్పలేదు. అంటే ఈవెన్ అరవింద్ గారు కూడా చూడాలి. ఆర్ఆర్ ఇదంతా అవుతుంది, కొంచెం అంతా కూడా టైట్గా రన్ అవుతుంది మాకు. ఐ హోప్ రేపు మార్నింగ్ కానీ మాకు ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. ఓకే.